అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. మనమంతా ముందుగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్ని కోట్లు సంపాదించినా కడుపు నిండా అన్నం తినాలి. అది తినాలంటే రైతులు బాగుండాలి. రైతులు బాగుండాలంటే వ్యవసాయ భూములు ఉండాలి. కానీ మన రాష్ట్రానికి రాజధాని కావాలంటూ 3 పంటలు, అంటే సంవత్సరానికి 3 పంటలు పండే మంచి వ్యవసాయ భూములన్నిటిని కూడా ప్రభుత్వము రాజధాని కోసం తీసుకొని అక్కడ అభివృద్ధి చేయాలంటూ ఒక పునాది వేసింది. అభివృద్ధి అంటే కేవలము డెవలప్మెంటు, ఎత్తైన బిల్డింగ్లు, మంచి కంపెనీలు, పరిశ్రమలు ఇవే కాదు కదా. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎంత డెవలప్ అయినా మనిషి తినడానికి తిండి కావాలి. అటువంటప్పుడు తిండి తినడానికి భూమే లేకుంటే పండించేదానికి మనిషి ఏం తిని బతుకుతాడు? భావితరాల వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు రాత్రి నేను న్యూస్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో 16,660 ఎకరాలు రాజధాని కోసం సమీకరణ చేయాలి అని ఒక మీటింగ్లో చెప్పారు. ఇన్ని వేల ఎకరాలు వ్యవసాయ భూములు డెవలప్మెంట్కి పెట్టుకుంటే రేపటి తరం వారికి ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ అంటూ, అభివృద్ధి పదంలో నడచాలంటూ పరిశ్రమలు తేవడం ఇటువంటివి చేస్తున్నారు. కానీ మనిషి మనుగడ మెయిన్గా ముఖ్యంగా కావాల్సింది ఒక ఆహారము, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు అనే ఆలోచన మాత్రం ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. పంటలు లేకపోతే రేపటి రోజు మనుషులు ఏం తిని బతుకుతారు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు రాష్ట్రానికి ఆదాయం ఏమీ లేదు. ఆదాయం అంటే హైదరాబాద్లో మాదిరి వేల కోట్లు ఆదాయం గవర్నమెంట్కి వచ్చినట్టు మన రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం సరైనది లేదు. ఆదాయ వనరులు, అది ఏమంటారో నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ పదం అయితే తెలియదు. కానీ ఈ వ్యవసాయ భూముల్ని డెవలప్మెంట్ కోసం తీసుకోకుండా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే రైతులు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. ముఖ్యంగా మనకు ఇంటికి పెద్ద దిక్కు తండ్రి అయితే దేశానికి పెద్ద దిక్కు రైతు. మనం సినిమాల్లో కానీ ఉపన్యాసాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా రైతు గురించి గొప్పగా చెప్తారు. కానీ రైతుని పట్టించుకునే ప్రభుత్వాలు సరైనటి ఏవీ లేవని నా అభిప్రాయం. నేను ఆలోచించేది ఏంటంటే, భావితరాలు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏ రకంగా బతుకుతారు, ఏం చేసి బతుకుతారు అనే ఒక చిన్న మనసులో ఒక వెలితి కనిపిస్తుంది. కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది. మనకు డెవలప్మెంటే కావాలంటే ఆల్రెడీ మనకు ఇంతకుముందు కర్నూలు రాజధాని ఉన్నింది పూర్వం. ఆ కర్నూలునే రాజధాని చేసుకొని నిదానంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటి బాగుండేదని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు లేని రాజధానిని కొత్తగా నిర్మించాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది? వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే రైతులను ఆదుకునే వాళ్ళు ఎవరు? సంవత్సరానికి ఎంతమంది రైతులు చనిపోతున్నారు? ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నామంటున్నారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే కనీసము 10,000 కూడా రాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నా అభిప్రాయం. రైతే ఆకలి చావులు చేస్తున్నాడు. అందుకే మన దేశంలో
నా అవగాహనను బట్టి నేను అనడం ఏంటంటే, ఎప్పుడైతే రైతులు పస్తుగా చనిపోతున్నాడో దేశం మొత్తం కూడక సరైన తిండి లేక, సరైన పౌష్టిక విలువలు లేక, నానా రకాల వ్యాధులతో ప్రజలందరూ కూడక అస్తవ్యస్తాలు పడుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే పండించేవాడు లేకపోవడం వల్ల సరైన ఆహారం మనిషికి దొరకట్లేదు. సరైన ఆహారం దొరకకపోవడం వల్ల అనేక రకమైన రోగాలు, అనేక రకమైన సమస్యలు మనిషికి జతయి కోట్లున్నా కూడక తను కడుపు నిండా తినలేని పరిస్థితి ఇప్పుడు పరిస్థితి. అందుకే ప్రజలందరూ కూడక ఇప్పుడన్నా ఆలోచించాల్సిన విషయం ఏందిరా అంటే, ఇకనైనా రైతు చావులు లేకుండా దేశం అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి అనే ఆలోచన కన్నా ముందు రైతులు బాగుండాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ప్రజల్లో మెదిలితే మన దేశానికి అదే ఒక గొప్ప మార్పు అని నేను అనుకుంటున్నాను. దయచేసి నేను ఇందులో ఎవరినైనా ఏదన్నా తప్పుగా మాట్లాడింటే, ఎవరి మనోభావాలైనా బాధ పెట్టినంటే నన్ను క్షమించాలని కోరుతున్నాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, నలుగురితో పాటు షేర్ చేయండి. మీరు నలుగురితో పాటు కూర్చొని డిస్కస్ చేసి దీని గురించి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, రైతులు బాగుండాలనే ఆలోచన మీలో ఎవరికైనా ఉన్నా దాన్ని ఏ రకంగా ఆచరణ చేస్తే బాగుంటుంది అని ఆలోచించ